బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం మధ్యాహ్నానికి పూరి సమీపంలో తీరం దాటనుందని విశాఖ వాతావరణ అధికారులు తెలిపారు. వాయుగుండం ప్రభావంతో ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ఏపీలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్, మరో 3 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. శ్రీకాకుళం, మన్యం, విజయనగరం జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు, విశాఖ, అనకాపల్లి, అల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయన్నారు. కళింగపట్నం, విశాఖ, గంగవరం, కాకినాడ పోర్టులకు 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇటుక వర్షాలపై మరింత సమాచారం వైజాగ్ నుంచి మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ పక్క చెప్తూనే ఉంది. మరి ఏ విధంగా ఇప్పటికైనా అలర్ట్ అవుతున్నారు? ఉత్తర కోస్తా జిల్లాల్లో ఇప్పటికే పెద్ద ఎత్తున వర్షపాతం నమోదవుతుంది. ప్రస్తుతానికి 3 జిల్లాలకి రెడ్ అలర్ట్ కొనసాగుతుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా, అలాగే పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం జిల్లాలకు రెడ్ అలర్ట్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు విజయనగరం జిల్లాతో పాటు శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున వర్షపాతం నమోదవుతుంది. తీర ప్రాంతంలో ఉండేటువంటి మత్స్యకారులకు హెచ్చరికలు కూడా కొనసాగుతున్నాయి. తీరం వెంబడి అత్యధికంగా 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ ఇప్పటికే అంచనా వేసింది. పూరీ తీరానికి ఇంకో 70 కిలోమీటర్ల దూరంలో తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమైంది. ఇది ఉత్తర దిశగా క్రమంగా కదులుతోంది. నేటి మధ్యాహ్నానికి తీవ్ర వాయుగుండం తీరాన్ని తాకేటువంటి అవకాశం ఉంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. పూరిలోని దీఘా సమీపంలో తీరాన్ని తాకేటువంటి అవకాశం ఉంటుందని స్పష్టమైనటువంటి అంచనాకు వచ్చారు. అయితే దీని ప్రభావంతో ఇప్పటికే చాలా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఎడతెరిపి లేకుండా నిన్నటి నుంచి కూడా వాన కురుస్తుంది. అయితే ఈరోజు ఉదయం 10 గంటల నుంచి పూర్తి స్థాయిలో పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో పెద్ద ఎత్తున వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కొన్ని చోట్ల ఫ్లాష్ ఫ్లడ్స్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. కళింగపట్నం, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ పోర్టులకు 3వ నంబరు ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి మచిలీపట్నం, కృష్ణపట్నం వంటి పోర్టులకు 1వ నంబర్ ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేసినటువంటి పరిస్థితి. తీరం వెంబడి గాలుల వేగంతో పాటు సముద్ర వాతావరణం కూడా అలజడిగా ఉంటుంది కనుక సాంప్రదాయ మత్స్యకారులు చిన్న చిన్న బోట్లపై ఎవరు వేటకు వెళ్ళరాదని వాతావరణ శాఖ సూచించింది. ఓవరాల్గా చూస్తే కనుక వాయుగుండం ప్రభావంతో గడిచిన 3 రోజులుగా ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈరోజు రేపు కూడా వర్షాలు కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత క్రమంగా తగ్గేటువంటి సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. భారీ వర్షాల కారణంగా ఏజెన్సీలో ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో రాకపోకలకు తీవ్రమైనటువంటి అంతరాయం కలుగుతుంది. ఇప్పటికే ఘాట్ రోడ్లలో ప్రయాణాలను నిషేధించినటువంటి పరిస్థితి ఉంది. చింతపల్లి కావచ్చు, లేకపోతే జీకేవిది, కొయ్యూరు వంటి మండలాల్లో ఇప్పటికే చాలా గ్రామాలు బాహ్య ప్రపంచాలతో సంబంధాలు కూడా కోల్పోయి వంతెనలు కొట్టుకుపోవడం, విద్యుత్ సరఫరా లేకపోవడం, ఆయా గ్రామాలకు వెళ్ళాలంటే తీవ్రమైనటువంటి ఇబ్బందులు తలెత్తడం వంటి అంశాల కారణంగా వారంతా బాహ్య ప్రపంచాలతో సంబంధాన్ని కోల్పోయారని చెప్పాలి. అలాగే ఇటు నర్సీపట్నం నుంచి సీలేరు వెళ్ళేటువంటి రహదారి కావచ్చు, లేకపోతే మాడుగుల నుంచి పాడేరు వెళ్ళేటువంటి ఘాట్ రోడ్డు కావచ్చు, ఇలా ఘాట్ రోడ్లన్నీ కూడా అధికారులు నిలిపివేశారు. ఎవరు కూడా ప్రయాణాలు చేయొద్దంటూ కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు సాయంత్రం వరకు కూడా రెడ్ అలర్ట్ జారీ చేసినటువంటి 3 జిల్లాలు, అలాగే ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినటువంటి మరో 3 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతోంది. హరిత, థ్యాంక్ యూ అనిల్.